3 వచనం. ఆ దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలను తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన నేను నిన్ను అలంకరించున్నానని చెప్పాను. ఇక్కడ ఒక మాట రాయబడి వచ్చింది, ప్రశస్తమైన అని రాయబడి వచ్చింది. ప్రశస్తమైన. అతనికి ఉన్న మైలు బట్టలను తీసివేయుడని ఆజ్ఞాపించెను. దేవుడు తన ప్రజల ఎడల దయ చూపాలని, దేవుడు తన ప్రజల ఎడల దయ చూపించేవాడని, వారి పాపములు గనక పరిహరించబడినట్లయితే ఆయన ఏ విధంగా వారిని దీవించేవాడుగా ఉన్నాడో ఈ వాక్య భాగం అనేది రాయబడుచుంది. ఆయన కరుణ సంపన్నుడు, దయ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు. ఆయన ఏ దోషము మోసము లేనటువంటి వాడుగా కనబడుతున్నాడు. కానీ ఎవరైతే ఆయన సన్నిధిలో ఉండి పశ్చాత్తాప హృదయం కలిగిన వారుగా ఉంటారో వారిని ఏ విధముగా ఆయన ఆస్వాదించేవాడుగా, ఏ విధంగా వారిని దీవించేవాడుగా ఉన్నాడో ఈ వాక్య భాగంలో రాయబడుచుంది. ఎందుకంటే మనం ఎంతకాలము ఈ లోకములో ఉన్నప్పటికీ, ఎంతకాలము ఈ లోకములో మన యొక్క జీవనాన్ని గడుపుతున్నప్పటికీ ఒక్కొక్క దినమున మనము మన ఇంటికి వెళ్ళిపోవలసిన వారు, మనము మన పంపబడిన చోటికి వెళ్ళిపోవలసిన వారమే. కనుక వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది, పశ్చాత్తాప హృదయము కలిగినట్లయితే, మారు మనసు కలిగినట్లయితే ఆయన ఏ విధంగా మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు, ఏ విధంగా ఆస్వాదించేవాడుగా ఉన్నాడో ఈ వచనములో రాయబడు. జకర్యా గ్రంథము 3 వచనములో అతని మైలి బట్టలను తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను నిన్ను అలంకరించున్నా. ప్రశస్తమైన వాటితో నేను నిన్ను అలంకరిస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు ప్రశస్తమైన వాటితో మనల్ని దీవించాలి అంటే ఆయన మనల్ని దీవించేవాడుకున్నాడు కనుక దానివల్ల కలుగు యొక్క బెనిఫిట్స్, లాభాలు ఏంటో మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో చాలా స్పష్టంగా అదే వచనంలో రాయబడుచుంది. అక్కడ అంటున్నాడు, నేను నీ దోషములను పరిహరించి అని. అంటే దోషము ఉన్నట్లయితే మన దేవునికి విధేయత కలిగిన వారిగా ఉండకపోవచ్చు. దోషం ఉన్నట్లయితే అది మన యొక్క జీవితానికి ఒక తీరని లోటుగా కనబడుతూ ఉంటుంది. దోషము ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి ఆ పాప భారము మన మీద ఉన్నట్లయితే మన దేవునికి విధేయత కలిగిన వారిగా ఉండలం. కనుక పరిశుద్ధ జీవితమును అవసరం. పరిశుద్ధ జీవితం అవసరము కనుక ఆ పరిశుద్ధ జీవితము ఇవ్వాలి అంటే ఆయన మాత్రమే ఇవ్వగలిగిన వాడు. అందుకే ఇక్కడ రాయబడుచుంది, అతని మైలి బట్టలను తీసివేయుడు అని. అతని మైలి బట్టలను తీసివేసి ప్రశస్తమైన వాటితో అతన్ని అలంకరించాలి అని. ప్రశస్తమైన వాటితో అలంకరించాలి. కాబట్టి మన మీద పరిశుద్ధ జీవితము ఆయన అలంకరించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం ఏంటా పరిశుద్ధమైన జీవితం అంటే నీ దోషములన్నీ కూడా పరిహరింపబడ్డాయి అంటున్నాడు. నేను నీ దోషములను పరిహరించి అని రాయబడుతుంది. అంటే నీ మీద ఉన్న యొక్క పాప భారమును ఆయన పరిహరించేవాడుగా, క్షమించేవాడుగా ఉన్నాడు. అంటే పాపమును తీసివేసి నీతి న్యాయములను నీకు ధరింప చేయాలని ఆయనకు ఉద్దేశం. నీ మీద ఉన్న పాప భారమును తీసివేయాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుచుంది, ఇప్పుడు మీకు స్వాతంత్రము అనుగ్రహింపబడింది, మీకు స్వాతంత్రం ఇవ్వబడింది కనుక మీరు మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళకూడదు అని రాయబడుచుంది. అంటే మరలా బానిస బ్రతుకులోనికి మీరు వెళ్ళకూడదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రశస్తమైన వాటితో అలంకరింపబడాలి. అంటే రాయబడుచుంది, పాపము పరిహరింపబడాలి, పాపము క్షమించబడాలి.
అది క్షమించేది ప్రభు అయిన క్రీస్తు. చూడండి, అదే పుస్తకము 8వ అధ్యాయం 8 చూద్దాం. 3:8. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఆ ఆ నేను నడిపింపబోవు యెహోషువ ఎదుట, చాలండి. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను అని రాయబడుచుంది. నీవును వారును నా మాట ఆలకించాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ రాయబడుచుంది సహకారులుగా మనల్ని చేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడుచుంది. మనము ప్రశస్తమైన వాటితో అలంకరింపబడిన వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మనలో ఉన్న యొక్క పాపం పరిహరింపబడి నీతిని ఆయన మనకి ధరింప చేయాలని ఆయన యొక్క ఉద్దేశము. క్రీస్తు శిష్యులుగా విశ్వాసులుగా ఉన్నవారు కూడా ఆయన నూతనమైనవి ప్రశస్తమైనవి ధరించబోతున్నట్లుగా కొత్త నిబంధనలో రాయబడుచుంది. పాత నిబంధనలు అంటున్నాడు ఆయన మలినమైపోయిన జీవితమును కడిగేవాడిగా, మలినమైపోయిన యొక్క జీవితమును పరిహరించేవాడిగా ఆయన ఉన్నట్లుగా ఇక్కడ కనబడుతున్నాడు. అదే కొత్త నిబంధనలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లు చూడండి. 1వ కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ఒకనితో ఒకడు ఏమనగా ప్రాచీన స్వభావమును జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలుక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవాలి. ఇక్కడ రాయబడుచుంది అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని పోలుక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము. అందుకే రాయబడుచుంది మలినమైపోయిన తన యొక్క దేహమును శుభ్రపరిచి మలినమైపోయిన జీవితంలో నుండి ప్రశస్తమైన జీవితంలోనికి తను సృష్టించిన దేవుని పోలిక చెప్పున నూతనమైన జీవితము, నూతనమైన స్వభావమును కలిగిన వారిగా ఉండాలని ఆయనకు ఉద్దేశము. కనుక దేవుడు నిన్ను ప్రశస్తమైన వాటితో అలంకరించడానికి గల కారణం ఏంటంటే రాయబడుచుంది పరిశుద్ధ జీవితము ద్వారా నువ్వు అలంకరించబడాలి అని. నీ మలినమైపోయిన జీవితములో నుంచి నువ్వు పరిశుద్ధమైన జీవితంలోనికి అలంకరింపబడిన వారిగా ఉండాలని ఆయనకు ఉద్దేశము. అందుకే చూడండి, అదే ఫిలిప్పీ రాసిన పత్రిక చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఫిలిప్పీ 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి గలవాడవై ఆయన యందు అగుపడు నిమిత్తము అని రాయబడుచుంది. ఆ చివరి మాటలో ఆయన యందు అగుపడు నిమిత్తం అంటే ఆయన ఎదుట మనం కనబడాలి. అగుపడడం అంటే కనబడటం. ఏ విధంగా కనబడాలి అంటే విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడవై ఆయన యందు మనం కనబడాలి. విశ్వాసం కలిగి నీతి కలిగి ఆయన ఎదుట మనం నిలబడాలి అంటే మలినమైపోయిన మన యొక్క జీవితంతో ఆయన ఎదుట మనం నిలబడలేం. మలినమైపోయిన పరిస్థితి ద్వారా ఆయన ఎదుట మనం నిలబడలేము. కనుక ఆయన ఎదుట మనం నిలబడాలి అంటే పరిశుద్ధమైన జీవితం ద్వారా అలంకరింపబడిన వారిగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, మలినమైపోయిన నీ జీవితము నీవు అస్త్రములను తీసివేసి నూతన పరచబడిన వారిగా నవీన స్వభావం కలిగిన వారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని ఆయన యొక్క ఉద్దేశము. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను ప్రశస్తమైన వాటితో
అలంకరించాలి, అలంకరిస్తున్నాడు. గల కారణం ఏంటంటే పరిశుద్ధమైన జీవితము నీకు అలంకరించబడి ఉండాలని. రెండవది చూద్దాం, లూకాసు సువార్త 7వ అధ్యాయం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 7:25వ వచనం. సన్నపు బట్టలు ధరించుకొనుచున్న వారిని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉండుదురు. ఇక్కడ రాయబడుతుంది 25వ వచనములో, మీరేమి చూడ వెళ్ళితిరి, సన్నపు బట్టలు ధరించుకుని వారిన, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించు వారు రాజగృహములో ఉందురు. ప్రశస్తమైన వాటిని ధరించుకున్న వారు ఎక్కడ ఉంటారంటే రాజగృహములో ఉంటారు. ఇక్కడ దీని ద్వారా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. ఆయన నేను ప్రశస్తమైన వాటితో అలంకరించడం గల కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధమైన జీవితము ద్వారా అలంకరించబడటం మాత్రమే కాదు, కానీ ఇక్కడ రాయబడుతుంది సుఖ సంతోషము కలిగిన జీవితమును కూడా దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. సుఖ సంతోషం అంటే ఇక్కడ రాయబడుతుంది, ఇదిగో ప్రశస్తమైన వస్త్రములను ధరించుకొని సుఖముగా జీవించు వారు ఎక్కడ ఉంటారంటే రాజగృహములో ఉంటారు. రాజగృహములో ఉన్న వారికి ఏ లోటు అనేది ఉండదు. రాజగృహములో ఉన్న వారికి అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. రాజగృహములో ఉన్న వారికి ఏ ఇబ్బంది లేకుండా అనేక మంది సేవకులు అతని దగ్గర పనిచేసేవారుగా కనబడుతూ ఉంటారు. అది ఇక్కడ రాయబడుతుంది, సుఖ జీవము గల జీవితమును నువ్వు అలంకరించబడిన వారిగా ఉండాలని ఆయన నేను ప్రశస్తమైన వాటితో అలంకరించి వాడుకున్నాడు. కనుక నీ మైలమైపోయిన నీ యొక్క జీవితమును పరిహరించబడటం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. కనుక దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది, ప్రశస్తమైన వాటిని ధరించుకుని సుఖముగా జీవించేవారు, సుఖ సంతోషములతో జీవించేవారు రాజగృహములో ఉంటారు. అందుకే యోహాను సువార్త 14వ రాయబడుతుంది, నేనుండు స్థలములో నీవుండులాగున నేను మరలా వచ్చి నేను నా దగ్గరికి నేను తీసుకుని పోతా. మన పాప జీవితము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. కనుక ఆ మరణములో నుండి మనం తప్పించబడిన వారికి ఉండాలంటే ఆయన ఇచ్చు ప్రశస్తమైన వాటి ద్వారా మనం అలంకరించబడిన వారిగా ఉండాలి. అందుకే 51వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నేను పాపంలోనే పుట్టినవాడిని కనుక ఈ పాపము పోవాలి అంటే నన్ను పరిహరింపాలి అంటున్నాడు. ఈ పాప జీవితము నా మీద నుంచి పోవాలి అంటే నువ్వు నన్ను ఈ సోపుతో కడుగుము అంటున్నాడు. ఎందుకంటే ఆయన లేకపోయినట్లయితే, యేసు ప్రభు కనుక లేకపోయినట్లయితే మన పాప జీవితం అన్నది కడగబడడానికి అవకాశం లేదు. కనుక నీ పాప జీవితమును కడగబడాలి అని తండ్రి తన కుమారుని లోకంలో పంపించాడు. కనుక ఆయన విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకునే వారిగా ఉన్నాడు. కనుక సుఖ సంతోషములు గల జీవితాన్ని అనుగ్రహించడమే ఆయన యొక్క ప్రశస్తమైన వాటిని ధరింపచేయడం. కానీ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న బిడ్డలుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, ఆయన దేవుడు నేను ప్రశస్తమైన వాటితో అలంకరించడం గల కారణం ఏంటంటే నీ యొక్క జీవితంలో సుఖ సంతోషములు గల జీవితమును ఆయన నీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, ఇదిగో ప్రశస్తమైన వాటిని ధరించుకుని సుఖముగా జీవించేవారు రాజగృహములో ఉందురు. కాబట్టి మన రాజగృహములో ఆయన రాజ్యములో మనం ఉండాలి, సుఖ సంతోషాలతో ఆయన రాజ్యములో మనం ఉండాలి అంటే వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అదేంటంటే మన మలినమైపోయిన జీవితం అన్నది కడగబడాలి. మన మలినమైపోయిన పాపముతో మలినమైపోయిన జీవితము యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా పరిహరింపబడినట్లయితేనే ఆ యొక్క సుఖ సంతోషములు గల జీవితమును మనం కలిగిన వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. చూడండి 5వ కీర్తన 11వ వచనం ఒకసారి చూద్దాం. 5వ నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు. నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషంగా ఉండగలరు, ఎందుకంటే నీవే వారిని కాపాడేవాడు. ఇక్కడ మనము దేవుని కనుక ఆశ్రయించినట్లయితే ఆయన తప్పకుండా మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఆయన కాపాడాడంటే తప్పకుండా మన యొక్క జీవితంలో
సంతోషం కలిగిన వారిగా మనం ఉండగలం. అందుకే రాయబడుతుంది, నిన్ను ఆశ్రయించిన వారును సంతోషించుదురు, వారిని నువ్వు కాపాడేవాడుగా ఉన్నావు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. ఆ ప్రశస్తమైన వాటితో మనం అలంకరించబడ్డ గల కారణం ఏంటంటే మన యొక్క జీవితంలో సుఖ సంతోషములు కలిగి ఉండాలని ఆయనకు ఉద్దేశం. కాబట్టి ఎప్పుడైతే మనము అది దేవుడు మాత్రం ఇవ్వగలడు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, ఇదిగో ప్రశస్తమైన వాటి ధరించుకుని సుఖముగా జీవించు వారు రాజగృహములో మాత్రం ఉంటారు కనుక ఆ రాజగృహములో మనం ఉండేలాగా. అందుకే దేవుని యొక్క వాక్యము రాయబడుచుంది, మీరు ఎవరు అనగా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారి గుణాతిశయములను వివరించడానికి మీరు ఏర్పాటు చేయబడిన యాజక సమూహము, దేవుని కోసం ఏర్పాటు చేయబడిన వారు, దేవుని యొక్క నీతి కార్యములు అనేక మందికి చెప్పేవారుగా ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారని 1 పేతురులో రాయబడుచుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు, ఆయన ఆశ్రయించిన వారు సంతోషంగా ఉంటారని కీర్తన భాగం సెలవిస్తున్నారు. చూడండి, అదే కీర్తన 16వ కీర్తన 11వ వచనం చూద్దాం. కీర్తనలు 16:11. జీవ మార్గములో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. జీవ మార్గములు నీవు నాకు తెలియజేస్తావు. ఏదైతే జీవమో, ఏదైతే నాశనకరమైనదో ఆ మార్గమును నీవు నాకు, అంటే ఆయన మనకు తెలియజేశాడు కనుక ఆయన ఏదైతే మనం ఫాలో అవుతామో, ఏదైతే దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందో ఆ సన్నిధిలో మనం ఉన్నట్లయితే అది సంతోషకరమైన జీవితమును కలుగజేసేదిగా ఉంది. అందుకే మలినమైపోయిన మన జీవితము కడగబడడం గల కారణం ఏంటంటే సుఖ సంతోషములు గల జీవితమును దేవుడు మనకి అనుగ్రహించాలని ఆయనకు ఉద్దేశం. కనుక ప్రియమైన వాళ్ళరా, వాక్యభాగం సెలవిస్తుంది, దేవుడు నిన్ను ప్రశస్తమైన వాటితో అలంకరించాలి, ఇతని మైలివాటలను తీసివేయడని ఆజ్ఞాపించను, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వాటితో నేను అలంకరించడం గల కారణం ఏంటంటే, ఒకటి పరిశుద్ధ జీవితమును కలిగి ఉండాలని, రెండోది సుఖ సంతోషములు నీ యొక్క జీవితములు కలిగి ఉండాలని ఆయనకు ఉద్దేశం. మూడోది ఏంటో చూద్దాం. అదే లూకాసు సువార్త 15వ అధ్యాయము 22 చూద్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తమైన వాటిని కట్టించుడి, ఉంగరము పెట్టుడి, అతని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి అని రాయబడుచుంది. ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నాడో, దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూసి పరిగెత్తుకుని పోయి అతన్ని కౌగలించుకున్న వాడిగా కనబడుతున్నాడు. తర్వాత అక్కడ మాట రాయబడుచుంది, ఇతనికి ప్రశస్తమైన వాటిని కట్టాలి అని. అంటే మలినమైపోయిన తన యొక్క జీవితం, తండ్రి మాట కాదని వెళ్ళిపోయాడు కనుక ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఏ విధంగా మళ్ళా రావడం గల కారణం ఏంటంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడుతుంది. కాబట్టి అతని యొక్క జీవితం ఏమైందంటే మలినం అయిపోయింది. కాబట్టి ఆ వ్యక్తిని ఇప్పుడు ఏం చేయాలంటే ప్రశస్తమైన వాటిని కట్టి అతని చేతికి ఉంగరము పెట్టి తన పాదములకు చెప్పులను తొడిగించి అని రాయబడుతుంది. కాబట్టి దేవుడు నిన్ను ప్రశస్తమైన వాటితో అలంకరించడానికి గల కారణం ఏంటంటే నీ యొక్క జీవితము గౌరవార్థంగా జీవించాలని, గౌరవార్థమైన జీవితమును కలిగి ఉండాలని, అంటే నీ జీవితంలో గౌరవము మర్యాదలు కలిగిన వారుగా నీవు ఉండాలని. కాబట్టి ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే వచ్చాడో తన దాసులను పిలిచి అంటున్నాడు, ఇతనికి ప్రశస్తమైన వాటిని, నూతనమైన వాటిని కట్టండి, ఇతని చేతికి ఉంగరం పెట్టండి, ఇతని కాళ్ళకి పాదములకు చెప్పులు తొలగించండి. ఎందుకంటే అవన్నీ అతను కోల్పోయాడు కనుక దేవునిలో మనం ఉన్నట్లయితే, ప్రభువులో మనం కొనసాగినట్లయితే, ఆయనలో మనం ఉన్నట్లయితే మనం కూడా గౌరవంగా బతకాలని ఆయన ఉద్దేశం. ఎందుకంటే మనం నమ్ముకున్న విశ్వాసము మనల్ని మోసం అనేది చేయదు. దేవుడు మోసం చేయవాడు కాదు. ఆయనందు ఉన్న యొక్క నమ్మకము మనల్ని సిగ్గుపరిచేది మాత్రము కాదు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, ప్రశస్తమైన వాటిని అలంకరించడం గల కారణం ఏంటంటే మనము గౌరవార్థమైన జీవితమును మనం కలిగి ఉండాలని ఆయన యొక్క ఆలోచన. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభులో ఉన్నామో
తప్పకుండా ఆయన మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలిపిస్తాడు. అందుకే 1వ సమూయేలు గ్రంథము రాయబడుచుంది, లోకములో ఉన్న గనులకు కలిగిన గొప్ప పేరును నేను మీకు కలుగజేస్తాను. ఎప్పుడైతే మనం ఆయనలో ఉన్నామో, ఎప్పుడైతే మన ఆయనలో కొనసాగుతున్నామో, ఎప్పుడైతే ప్రభులో మనం ఉన్నామో, లోకములో ఉన్న ఘనమైన వారికి ఉన్న పేరును ఆయన మనకి కలుగజేసేవాడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పశ్చాత్తాపపడిన వారికి శ్రేష్టమైన ప్రశస్తమైన వాటిని ఆయన అలంకరించేవాడు ఉన్నాడు. తనకు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మలినమైపోయిన మన యొక్క జీవితము కడగబడాలి అంటే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే 1 పేతురులో రాయబడుచుంది 19వ వచనంలో 1వ అధ్యాయం, నిష్కలంకమైనది, నిర్దోషమైనది గొర్రె పిల్ల వంటి యేసు ప్రభు యొక్క రక్తంలో మనము కడగబడిన వారుగా, అమూల్యమైన రక్తము ద్వారా మనము కడగబడిన వారుగా ఉంటేనే మన యొక్క జీవితము గౌరవార్థంగా కలిగిన జీవితముగా ఆయన అలంకరించనై ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. శృంగారమైన ఆభరణములతో అలంకరించబడిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణను మనం ధరించుకొని ఉన్నాము. నీతి అను పైబట్టను ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించువాడు. ఇక్కడ రాయబడుచుంది, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు ఏ విధంగా అయితే ఉంటాడో, అంటే వివాహానికి సిద్ధపడిన పెండ్లి కుమారుడు ఎంత అందముగా నూతనముగా కనబడుతూ ఉంటాడో, అదేవిధంగా ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె ఏ విధంగా అయితే కనబడుతుందో ఆ విధంగా ఇక్కడ రాయబడి రక్షణను మనం ధరించుకున్న వారిగా ఉన్నాడు. నీతి అని పైబట్టను మనం ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించువాడుగా ఉన్నాను. వాడు ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో గౌరవార్థముగా ఉన్నాయి. చూడండి, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనం అతనికి దారిస్తాం. పెండ్లి కుమారుడు వచ్చినాక అతనికి ఆటోమేటిక్గా మనం గౌరవిస్తాం. ఎందుకంటే అతని వివాహమును సిద్ధపాటు కలిగిన వాడుకున్నాడు కనుక అతనిలో ఒక నూతనమైన స్థితి కనబడుతుంది కనుక. అదే మనం వివాహం సిద్ధపాటు చేయకుండా, ఆభరణము లేకుండా, అదే తలకి పాగా లేకుండా ఉన్నాం అనుకోండి, నేను పెళ్లి చేసుకుంటున్నానంటే ఎవరు కూడా మాటకి గౌరవం అనేది ఉండదు. కానీ ఇక్కడ రాయబడి ఏ విధంగా అయితే అటువంటి గౌరవము కలిగిన వారుగా ఉంటారో, దేవుడు కూడా మనకి అటువంటి యొక్క గౌరవార్థమైన జీవితాన్ని ఇవ్వాలని ఆయన యొక్క ఉద్దేశము. కనుక ఇక్కడ రాయబడుచుంది, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు ఏ విధంగా అయితే ఉంటాడో, ఆవరణంతో అలంకరింపబడిన పెళ్లి కుమార్తె ఏ విధంగా ఉంటుందో, ఆయన మనలో కూడా అటువంటి వానిగా గౌరవార్థమైన జీవితాన్ని అలంకరించబడి ఉండాలని ఆయనకు ఉద్దేశము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క ఉద్దేశములో ఆయనతో పాటు మనం కూడా ఏకీభవించి ఆయన ఇచ్చిన ప్రశస్తమైన వాటితో మనం ధరింపబడాలి అంటే వాక్యభాగం రాయబడొచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. ఇక్కడ రాయబడుచుంది ఏ రకమైన గౌరవార్థము. యేసుప్రభు ఎప్పుడైతే మనము యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించబడిన వారిగా ఉంటామో, ప్రశస్తమైన వాటితో మనం అలంకరింపబడిన వారిగా ఉంటామో, మన యొక్క జీవితంలో గౌరవార్థమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుచున్నాడు. అదేంటంటే ఇక్కడ రాయబడుచుంది, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనం కూర్చొనిబెట్టడము మన యొక్క ప్రశస్తమైన గౌరవార్థమైన జీవితానికి గల కారణము. అదేంటంటే యేసు ప్రభుని ఏ విధంగా అయితే మరణములో నుంచి లేపాడు, ఆ విధంగా నిన్ను కూడా మరణములో నుంచి లేపడం ఆయనకు ఉద్దేశం. కనుక క్రీస్తు కనుక మరణంలోంచి లేపబడకపోయినట్లయితే మనం కూడా పునరుద్ధానం అనేది లేదు. ఆయన లేపబడి ఉన్నాడు కనుక మనం కూడా తప్పనిసరిగా ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే మరణమును జయించి
లేచిన వారిగా కనబడుతున్నాం. రెండోది అక్కడ రాయబడి వచ్చింది, పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చొనిబెట్టుటకై. కాబట్టి ఆయన మన యొక్క జీవిత ప్రశస్తమైన వాటిని ధరింపజేయడం గల కారణం ఏంటంటే, మన యొక్క జీవితంలో గౌరవార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి కోసమే. అటు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు, దేవుడు నిన్ను ప్రశస్తమైన వాటితో అలంకరిస్తున్నాడు. అలంకరించబడాలి అంటే మలినమైపోయిన నీ జీవితము, మలినమైపోయిన దానిలో నువ్వు తీసివేయబడి నూతనమైన వాటిని ధరించుకున్న వారుగా, నూతనమైన స్వభావము, నవీన స్వభావం కలిగిన వారుగా నువ్వు ఉండడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ రాయబడుచుంది, పరిశుద్ధమైన జీవితం నువ్వు కలిగి ఉండాలని, సుఖ సంతోషములతో ఉన్న జీవితం నువ్వు కలిగి ఉండాలని. మూడవది, గౌరవార్థమైన జీవితం నువ్వు కలిగి ఉండాలని ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఇక ఆలోచనగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన ప్రజలను క్షమించి తన ప్రజల మీద ఉన్న పాప భారములోని విడుదల చేసి, వాక్య భాగం రాయబడుచుంది, పరిశుద్ధపరచబడిన వారిగా, పాపములు పరిహరింపబడిన వారిగా మనల్ని చేసి ప్రశస్తమైన వాటితో ఆయన మనలను అలంకరిస్తున్నాడు గనుక, ఆ అలంకరణలో మనము కలిగిన వారిగా, మనము ఆ యొక్క జీవితంలో మనము అనుభవించవలసిన వారిగా ఉండడం గల కారణం ఏంటంటే, మనకు గౌరవార్థమైన ఒక మంచి పేరును, మంచి ఖ్యాతిని ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు కనుక, అటు కృపను మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం.